సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నారా? మంచిగా ఉన్నారు సార్. టిఫిన్ చేసారా? సార్ ఏమైంది అట్లా టీచర్లను మరీ ఘోరంగా చెప్తున్నారట బయట. టీచర్లే కదా సార్ పాపం, టీచర్లని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకల్లా అడ్డగోలో చెప్తున్నారట. ఎవరు సార్ మీకు చెప్పింది? ఎవరు చెప్పారు మీకు అట్లా చెప్తారని? నాకు ప్రూఫ్ ఉన్నాయి సార్. సార్ ఇగో మన టీచర్లు చక్కగా 4:30 దాకా మంచిగా వాళ్ళ ఇళ్ళలోనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ తిరిగారు? ఫొటోస్ ఉన్నాయి కదా సార్, తిరుగుతున్నట్టుగా ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. టీచర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడాను, నేను బయట ఎంక్వైరీ చేసిన. వాళ్ళు ఏదో నాకు తెలిసి వర్కింగ్ డే టైంలో మార్నింగ్ సెషన్లో జస్ట్ అట్లా పిల్లల దగ్గరికి వెళ్తారు. జస్ట్ మామూలుగా ఇప్పుడు ఎండింగ్ కదా, అకాడమిక్ ఎండింగ్ కాబట్టి పేరెంట్ ఫీడ్బ్యాక్ కోసం అని వెళ్తారు. అది కాదు సార్, ఇంకో విషయము, కొంతమంది టీచర్లని క్లాస్లో ఉంచి కొంతమంది టీచర్లను బయటకు పంపిస్తున్నారట, ఆల్టర్నేట్ పంపిస్తున్నారట. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అడ్మిషన్స్ టార్గెట్ చేస్తేనే శాలరీస్ ఇస్తారా సార్? అవును సార్. నేను ఇట్లా మీరు అనుకుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అడ్మిషన్స్ టార్గెట్స్ చేస్తేనే జీతాలు ఇస్తాం అనేది అది తప్పు సార్. అది మన దగ్గర ఏం లేదు, అలాంటి ఏం పెట్టుకోలేము మనం. అట్లా ఉంటే వ్యవస్థ ఎట్లా నడుస్తుంది చెప్పండి? అసలు ఒక ఎంప్లాయీని అట్లా మనం చేయం కదా. ఇప్పుడు టీచర్లు ఓట్లేరా సార్ మార్కెట్కి? అడ్మిషన్కి ఓట్లేరా బయటికి? అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఫ్రీ టైంలో వాళ్ళు చేసుకుంటారు సార్, అది కామన్ ఎక్కడన్నా. సార్ స్కూల్ అంటే వర్కింగ్ డే రోజు టీచర్లు బయటికి వెళ్తారు కదా. ఇప్పుడు వర్కింగ్ డే అన్నప్పుడు వాళ్ళు వర్క్ చేసుకుంటారు సార్. అది తిరుగుతున్నారు అడ్మిషన్లకు. అడ్మిషన్ అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళని కలుస్తారు, మాట్లాడతారు అంతే. అది వాళ్ళ విల్లింగ్నెస్. మనం దాన్ని పాయింట్ అవుట్ చేసి క్యాంపెయినింగ్ అది నాకైతే నాకు సమంజసం కావాలనిపిస్తుంది. అది ఎట్లా అంటే వాళ్ళు ఒక స్టేజ్ అయ్యో నా కంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళ విల్లింగ్నెస్ లో వాళ్ళు తెలిసిన వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. నేను ఏమంటున్నా, అట్లా కాకుండా గల్లీ తిరుగుకుంటా డేటా కలెక్ట్ చేసుకుంటూ టీచర్లు తిరగట్లేరంటారా మీరు? మీరు తిరగట్లేరు అని చెప్పండి, నేను ఇప్పుడే స్క్రీన్ ప్లే చేస్తా, అది ప్లే చేస్తా, నేను అప్లోడ్ చేస్తా వీడియో. వాళ్ళు తిరుగుతున్నది పేరెంట్ దగ్గర పోయి ఏం మాట్లాడారు, ఒక పేరెంట్ ఎంత సీరియస్ అండ్ కూడా ఉంది నాకు ఎవిడెన్స్. విలేజ్ డోర్ నెంబర్తో సహా చెప్తున్నాను. ఒక విషయం సార్, ఇప్పుడు మామూలుగా టీచర్ని అడిగితే ఎందుకమ్మా ఈ ఎండ తిరుగుతున్నారు అంటే ఏం చేయాలి సార్, మరి ఇట్లా తిరగకుండా జీతాలు ఇయ్యారు కదా అని కాడికి వచ్చి వాళ్ళ పేరు చెప్తామంటే మీరు స్కూల్కి వెళ్ళి తీసేస్తారని బెదిరిస్తారు వాళ్ళని. మళ్ళీ ఎవరు సార్ అలాంటి మన దగ్గర ఏముండదు సార్. ఏం లేదు కదా, నేను ఆన్ ది స్క్రీన్ చూపిస్తాను మీకు, ఓకేనా? మీరు లేదంటారు కదా, నేను ప్రూవ్ చేస్తాను. ఒకసారి నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి. అసలు ఏంటంటే లేదు, మీరు మా ఛానల్లో చూద్దరు. నేను ఛానల్తోనే అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ 5-6 అట్లా అప్లోడ్ చేస్తా, చూద్దరు మీరు. ఒక పేరెంట్ దగ్గర ఒక టీచర్ వెళ్ళి బతిలాడుతుంటే అడ్మిషన్ కోసము, ఆ టీచర్ని పేరెంట్ ఎట్లా మాట్లాడిండు, ఆ టీచర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం కావాలి, నేను ఆ టీచర్ని అడిగితే ఆ టీచర్ ఎంత బాధపడింది అనేది నేను విత్ వీడియోతో సహా చూపిస్తాను మీకు. ఇప్పుడు కాదు సార్, ఒక విషయం నాకు అసలు ఎవరు నాకు క్లియర్గా చెప్పండి. అసలు ఏంటి అసలు ఆ విషయం టీచర్ మీకు చెప్పడం ఏంటి అసలు? సరే సార్, నాకు ఎవరు చెప్పలేదు, అట్లాంటి సిస్టమ్ మీద లేదంటారు కదా. ఆ సిస్టమ్ ఉందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను అంటున్నా. ఆ సిస్టమ్ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా. ఆ సిస్టమ్ లేదు అని మీరు అన్నప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో అనేది నేను మీ ఛానల్ మా ఛానల్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఆల్రెడీ మీ ఏజిఎం డీజిఎంలకు పై మీ ఎవరైతే శ్రీధర్ సార్ వాళ్ళకు కూడా పోయింది వీడియోలు, నేను చూపిస్తాను మీకు. సార్ ఇగో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారు సార్. అలా అని మనం మన దగ్గర పనిచేస్తే మార్కెటింగ్ సార్, మార్కెటింగ్ వ్యవస్థ వేరు, టీచింగ్ ఫీల్డ్ వేరు. వాళ్ళు టీచర్స్, వాళ్ళు పిఆర్ఓస్ కారు, వాళ్ళు టీచర్స్. దే ఆర్ టీచర్స్, దే షుడ్ టీచ్ టు ద చైల్డ్. వాళ్ళు టీచర్స్ చేస్తారు సార్. అది మీరు అన్న పాయింట్ కరెక్టే, నేను అది కాదనట్లేదు, చేస్తారు. కానీ వాళ్ళకున్న ఫ్రీ టైంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవడంలో తప్పేమి సార్. మీరు కవర్ చేయకండి నా దగ్గర. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవిడెన్స్, విత్ వీడియో అండ్ ఆడియో ఆల్సో. నేను ఒక పేరెంట్ ఒక టీచర్ మీద, చైతన్య స్కూల్ టీచర్ మీద ఒక పేరెంట్ ఏ విధంగా మాట్లాడిండు, ఎంత కోపంగా మాట్లాడిండు, అప్పుడు ఆ టీచర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం కావాలి? తను ఒక చదువుకున్న టీచరు, 4 గోడల మధ్యన ఒక నవ సమాజాన్ని నిర్మించాల్సిన టీచరు మార్కెట్లో తిరిగి మాట్లాడాల్సిన అవసరం ఏముందని నా క్వశ్చన్.
సరే ఇది మీకు ప్రూవ్ చేస్తాను. మీరు కాదంటారు కదా, నేను అప్లోడ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ అయిపోయిందని చూపిస్తాను మీకు. మీరు కాదంటారు కాబట్టి నేనేమంటున్నా అప్లోడ్ ఇవన్నీ ఎందుకు కానీ నేను ఒక విషయం చెప్తాను సార్. ఇలాంటి ఇప్పుడు మామూలుగా టీచర్ అన్నప్పుడు సరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని చేసుకుంటే వాళ్ళకు కొంచెం బాగుంటుంది కదా, వాళ్ళంతా కంట్రిబ్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లుగా వాళ్ళు ముందు పడి వెల్లింగ్ తోటి వెళ్తారు. సరే ఆ వెళ్ళిన సందర్భంలో సరే వాళ్ళు ఒక భావాలు చెప్పుకుంటారు పేరెంట్కి, సార్ ఇట్లా ఉంటారు సార్. భువనగిరి చైతన్య స్కూల్ పరిస్థితి అది. అందరు శాలరీ ఇస్తారు. ఒక హిందీ టీచర్కు, సోషల్ టీచర్కు, ఇంకే టీచర్కి శాలరీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మార్చ్ మంత్లో 5 అడ్మిషన్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇవ్వమంటారు. బీబీనగర్ చైతన్య స్కూల్ పరిస్థితి అదే. మోత్కూర్ చైతన్య స్కూల్ పరిస్థితి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 4 బ్రాంచ్లలో ఇదే పరిస్థితి. ఇది చిన్న చిన్న విషయాలన్నీ మనం భూతద్దంలో పెట్టుకుంటే ఎట్లా సార్? అర్థం సార్ నేను 18 years టీచింగ్ ఫీల్డ్ లో ఉండి బయటకు వచ్చి టీచర్ పెయిన్ నాకు తెలుసు. టీచర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ బెగ్గర్స్, దే ఆర్ నాట్ లేబర్స్, దే ఆర్ ప్రొఫెషనల్ వర్కర్స్, దే ఆర్ ప్రొఫెషనల్ ఫీల్డ్, దే ఆర్ ఇన్ ప్రొఫెషనల్ ఫీల్డ్. కరెక్టే సార్, మీరు చెప్తే కరెక్ట్. మనము ప్రతి టీచర్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక గౌరవాన్ని ఇస్తాం. మనం ఆ విషయంలో మనం వాళ్ళని ఏదైతే విషయంలో తక్కువగా ఉండదు కదా. మే మంత్ లో శాలరీ ఇవ్వరు. 12 month ఫీజు పిల్లల నుంచి కలెక్షన్ చేసుకుంటారు. మే మంత్ లో మన టీచర్లకు శాలరీస్ ఉంటుంది. నేను బాధపడ్డ విషయం ఏం తెలుసా సార్? ఇప్పుడు నేను ఇక్కడ ఒలిగుంటలో వర్క్ చేస్తున్నాను. నా టీచర్లకి ఇంతవరకు ఎన్నడూ కూడా జీతాలు ఆపిన దాఖలు లేవు సార్. ఈ టైంలో మరి ఎందుకు సార్ టీచర్లు మానేస్తారు? చూడండి మీరు ఎంతమంది మానేస్తారు చూడండి సార్. వాళ్ళు మానేస్తారా మానేరా ఇవన్నీ టీచర్ల ఇష్టం, మీ ఇష్టము. బట్ టీచర్ల సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ యాజ్ ఎ టీచర్గా. సో ఇది జరిగింది సార్, ఇది జరుగుతుంది. వినండి సార్, వినండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నేను ఎక్కడ వర్క్ చేసినా సరే టీచర్లకు నేను చాలా ఉన్నతమైన గౌరవాన్ని ఇస్తా. వాళ్ళు అంత ఆత్మాభిమానంతో కలిసికట్టుగా వర్క్ చేసుకుంటారు తప్పితే వాళ్ళకి ప్రెషర్ అంటే. మీరు ఒక ప్రిన్సిపాల్ సార్, మీరు కూడా ఒక టీచరే. మీరు ఒక ప్రిన్సిపాల్, మీరు కూడా ఒక టీచర్. మీ మీద ఎలిగేషన్ ఏం లేదే. ప్రిన్సిపాల్ టార్చర్ భరించలేకపోతే నేను వాడినా ప్రిన్సిపాల్ టీచర్లను ఇబ్బంది పెడుతున్నాను పద నేను కూడా టీచర్ వర్క్ చేసిన ప్రిన్సిపాల్గా. మీరు ఒక ప్రిన్సిపాల్, మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద టీచింగ్. అవును సార్, ఒప్పుకుంటా సార్, నేను కాదనట్లేదు. నేనేమంటున్నా అంటే మనం ఒక కామన్ అండర్స్టాండింగ్ తోటి కలిసికట్టుగా వర్క్ చేసుకుంటూ, నేను ఇంతవరకు మా దగ్గర ఉన్న 40 ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇట్లా చిన్న ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో శాలరీ చేసుకుంటా, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ చేస్తేనే అడ్మిషన్ చేస్తే ఇంక్రిమెంట్ చేస్తారని మీరు ఒక వాయిస్ వాడారు. కానీ సార్ ఇగో మా దగ్గర ఉన్న వాళ్ళకి మంచి శాలరీస్ రాశారు సార్. నేను ఈసారి ఇంక్రిమెంట్ మంచి ఇంక్రిమెంట్ ఇప్పించాను. నేను నాకు ఆ మాట బాగా అనిపించింది. అరే ఇంత కష్టపడి మా వాళ్ళకు మీ అందరూ ఇంత కలిసికట్టుగా పని చేసుకొని వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇట్లా వాయిస్ వినపడగానే సరే నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ సరేలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడవచ్చు అన్నట్లుగా నేనేమనలేదు అట్లా. సార్ ఆ స్కూల్కి కాలువకి ఎంత దూరం ఉంది సార్? ఆ స్కూల్కి కాలువ నిండా వాటర్ వెళ్తుంది. ఆ పిల్లలకి సెక్యూరిటీ ఏంది? సడన్ గా రైనీ సీజన్లో ఏమాత్రం కొద్దిగా స్లిప్ అయినా వ్యాన్ అందులో పడితే డిఓనా, ఎంఈఓనా, లేకుంటే మీరా, లేకుంటే చైతన్య కార్పొరేట్ యాజమాన్యాల దానికి రెస్పాన్సిబిలిటీ? అయ్యో నేను దానికి మనం చర్యలు చేపట్టాం. ఆల్రెడీ ఒక ప్రహరీ కూడా పెట్టుకున్నాం, బయట ఫెన్సింగ్ చేసినాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ అసలు అక్కడి నుంచి పిల్లలకు రూటే లేదు. మనకి ఇక్కడ సైడ్ నుంచి ఉంటుంది, మౌంటెసరీ గల్ నుంచి ఉంటుంది అసలు యాక్చువల్గా రూట్ మన స్కూల్కి. అక్కడ ఎక్స్పోజే కాదు మనకు. సరే సార్, ఇప్పుడు మీ స్కూల్లో ఎలాంటి పొరపాటు లేదంటారు కదా, మీరు ధైర్యంగా ఉండండి, వదిలేసండి. ఓకేనా? నేను నా టీచర్లను ఎట్లా సెక్యూరిటీ చేయాలో నేను చేసుకుంటా. సరే మీరైనా నేనైనా మన ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండడమే మనం చూసుకునేది, అంతే కదా. కామన్ పాయింట్ అదే కదా సార్. ఇప్పుడు మీరైనా పోరాడేది ఎంప్లాయీస్ భద్రత రక్షణ కోసం. నేను ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గా నేను పోరాడేది వాళ్ళ యొక్క సేఫ్టీ, వాళ్ళ యొక్క మంచి అభివృద్ధి కోసమే నేను చూసేది. సో ఫైనల్ గా మీరు ఏమంటారు సార్? ఇప్పుడు అక్కడ అట్లాంటి ఏం జరగలేదు ఉంటారా సార్? నేను ఒక కామన్ గా ఏమంటున్నా అంటే, ఇప్పుడు మార్కెటింగ్ ఇప్పుడు బానిసలు అనేది ఎట్లా బానిసలని చేస్తాం సార్? తప్పు కదా సార్. మన ఇట్లా అసలు ఎందుకు చేస్తాం బానిసలని చెప్పండి ఒకరిని. ఒక టీచర్ రోల్ ఏంది సార్? మీరు బానిసలు కాదంటారు కదా, ఒక టీచర్ రోల్ ఏంది? ఒక టీచర్ రోల్ ఏం చెప్పండి నాకు. యాజ్ ఎ టీచర్గా
తను ఏం చేయాలి? ఒక రోల్, టీచర్ రోల్ ఏంటి? ఇంకా మంచి పదం యూజ్ చేశారు ఇందాక, నాకు చాలా సంతోషంగా. ఏదో గురువు అనేది టీచర్ ఒక నవ సమాజ నిర్మాతలు అన్న, సమాజాలను నిర్మించే వాళ్ళు అన్న. అలాంటప్పుడు ఒక టీచరు పిల్లలకు పాఠాలు చెప్తారు, పిల్లల యొక్క ఏమంటారు సామాజిక విలువలను పెంపొందిస్తారు. దాంతో పాటు అదే గురువు అదే టీచరు సామాజిక పరంగా ఇట్లా అభివృద్ధి చేస్తానికి ప్రయత్నిస్తారు. అది పేరెంట్ విషయంలోనైనా పిల్లోడి విషయంలోనైనా, పిల్లలకు పేరెంట్ మధ్య సారథియే గురువు. నేను అంత అదే చేయమంటాను, నేను అంతవరకే చేయించుకోండి టీచర్లతో ఏంటో. నేను గేటు దాటి బయటకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? టీచర్లు లేడీస్ ఆఫీసర్లు 10,000, 15,000, 20,000కు పనిచేసే టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మాత్రమే వస్తారు. డబ్బున్నోడు బాగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు ఆ ఫీల్డ్కి రారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎందుకు వస్తారైనా? ఆ టీచర్లని వాళ్ళ యొక్క పావర్టీ వీక్నెస్ పట్టుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళని అసలు, సార్ ఇవన్నీ కాదు మీ దగ్గర ఏం జరగట్లేదు మీరు అంటారు. నేను ఒక మంచి గోల్ తోటి ఒక మంచి ఆబ్జెక్టివ్ వర్క్ చేస్తున్నా, ఇది పునాది, నేను దీన్ని బేస్మెంట్ ఎట్లా ఏర్పాటు చేసుకుని వేసుకుంటా, ఓకేనా? అక్కడ ఏం జరగట్లేదు అంటారు కదా, ఏం జరగకుంటే సంతోషం కాకుండా ఉండండి, ఏం జరిగిందో నేను ప్రూవ్ చేస్తా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరైనా నేనైనా వాళ్ళని కాపాడుకోవటానికే, కానీ నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచన చేయండి, గ్రౌండ్ రియాలిటీ చూడండి ఒకసారి. ఓకే, అది నేను అనేది. సరే సార్, మరి ఓకేనా? ఓకే సార్, రైట్.